గడియ లోపల దేవి కొడుకులు బిడ్డలు ఎత్తుకొని బావ ఏడుస్తున్నావు ఏమి బాధలు వచ్చే ఏమి కట్టం వచ్చనే నా తోడు చెప్పే ఓ బామ అయ్యో భర్తన్న మాటలకు ఓ దేవుడా తల్లిగుండే తల్లు అనే దేవి నేను ఏమంటే చెప్పాలన్నాదా అలనాడు దినమందు మనకొక్క కొడుకు మంత మహారాజు కోడలు చెదిరేగా ఉండంగా నాద నాకు కొడుకు తోడ ఇంకొక బిడ్డ ఉన్నట్టు ఉంటే నాదా బతుకమ్మ పండుగ నాడు చిన్న బతుకమ్మను పడుతుంది 5 ఏళ్ళకొక్కసారి సెకనుడు కల వస్తుంది ఏడాది కొక్క నాడు రాగీల పండుగ నాడు రాగీల కడుతుందా అని నా కొడుకు తోడ బిడ్డ బలం కావాలని రామశిలక వచ్చి జామకాయను ఒలుచుకొని తిన్నట్టు నీ గుండెకాయను ఒలుచుకొని తిన్నా నగు కొడుకులు పుట్టాలే నా కోరికలు తీరాలే నగు బిడ్డ పుట్టాలి నా బ్రహ్మలు తీరాలని నీ గుండెకాయను ఒలుచుకొని తింటే నా గురించి నాదా శివశమ్మను గుళ్ళల్లో తౌజు పట్టిన్నాడు జంగమయ్య 41 రోజు నాడు ప్రత్యక్షమయ్యి నీకు ఒక్క బిడ్డ కాదు కొడుకు బలం ఉన్నది ఇవంట ఇస్తంటే కొడుకు తోడ ఇంకొక బిడ్డ కావాలని నేనన్నా 2 కవల పిల్లలు నీకున్నారు కానీ బిడ్డ పుట్టినాక బిడ్డ ఆట ఇవ్వడవు పాట ఇవ్వడవు ముక్కాన 3 గడియల్లో నా ప్రాణం పోతున్నాడేనా నేను ప్రాణానికి ఒప్పుకొని నేను బలం తెచ్చుకున్నాగా నా 2 పిల్లగాళ్ళని చేతి లోపల పెడుతున్నా నాదా సాదుకుంటా పుణ్యము తంపుకుంటా బాబు నాదా ఎడమ చేత పిల్లగాళ్ళని కొట్టకు ఎంగిల్లో పిల్లగాళ్ళని ఎట్టకు నాదా నాదా నా భార్య వేయింది ఈ పిల్లగాళ్ళు ఎవరి పిల్లగాళ్ళ అని నువ్వు మారు లెక్క మారు లెక్క మాడినట్టు ఉంటే మరమన్న తల్లచ్చి పిల్లగాళ్ళ ప్రాణాలు ఇస్తుంది సచ్చిందా అని పిల్లలు వచ్చిందా అని కళ్ళ కిందంటారే నాదా నేను వెళ్ళిపోతున్నా గాని 21 రోజు నాడు నేను ఘనంగా పేరు పెట్టుకుంటాననుకుంటున్నా బాకి నాకు లేదు నాదా కన్న తల్లిదండ్రులు పేరు పెడతా ఉన్న లోకులంతా వెళ్తారట ఆనాడు పెట్టే పేరు ఇయ్యాలని పెడతానా అని నా కొడుక నువ్వు శ్రీమంతుల ఇళ్ళల్లో పుట్టినవు రా కొడుకో నా కొడుక శ్రీమంత రాజా నా కొడుక నా బిడ్డ శ్రీమంత దేవి నా బిడ్డ కొడుకు పేరు శ్రీమంత మహారాజు బిడ్డ పేరు శ్రీవల్లి దేవాని పేరు పెట్టింది కథ పేరు శ్రీమంత శ్రీవల్లి కథ 2 పిల్లగన్న తీసి భర్త చేతులు అమలు పెట్టంగా పైన ఉన్నటువంటి యమధర్మరాజు యమపాసం వేస్తుంటే విలగొట్టుకొని భర్త ప్రాణాల కాడ ప్రాణాలు వదులుతున్నది నా తల్లులారా ఒకప్పుడు వాడు ఇళ్ళ సుభద్రదేవి భర్త చేతుల్లో విలగల్ల పెట్టి విలవీల కొట్టుకొని ప్రపంచ ప్రాణాలు వదులుతున్నదే అమ్మా అప్పుడు భార్య మగమ దోషనా ఓ ఎవరారా సుభద్రదేవి ఎంత పోతావు ఎత్తివే బామ కొడుకులు తోడ బిడ్డ కావాలన్న మరనాడు వద్దు వద్దు అనంగా బామ కోటి నోములు నోవి బామ కొల్లారు బండ్లు కట్టి కొడుకు తోడ వాడ విల్లలు కాని బామ ఏమి సుఖపడుతున్నవే బామా ఓ బామా ఓ బామ నీ వీణ బరువు తీసి నా వీణ పెట్టి పోదివే దేవి ఎన్నడు వెళ్ళారాల బాబా ఎన్నడ పొద్దువు కాలే మరునాడు గుళ్ళ కాడ దంగమయ్యకు నీ యొక్క ప్రాణం ఒప్పుకున్నవే దేవి నీ ప్రాణానికి బాధలు నా ప్రాణం ఒప్పుకుంటే నేను పొందితోటి కైలాసం వెళ్ళిపోదునే బామా ఓ బామా భార్య శివమీరవాడి వరకంట సేపు కలకాల కంట నీరు తీస్తున్నాడు అప్పుడు రాజు ఎప్పుడు వేడుస్తున్నాడో హత్త మీద ప్రజలందరూ కదిలి వస్తున్నారు
అయ్యా ఎందుకయ్యా రాజ వేడితే నీ భార్య లేచి రాదయ్యా తుడిచిన లేచి రాదు శిరస్సును వేయి ముక్కలు వేసుకున్నాయి నీ భార్య లేచేస్తాదయ్యా లేచేస్తారా చచ్చిపోయిన వాళ్ళు నాయన తప్పుడు ఏరేమో తీరిపోయేది చచ్చిపోయిన వాళ్ళు లేచేస్తారా లేవది కానున్న కర్మము కాకమానదయ్యా చచ్చిన శవమాగది వంగిన పొద్దాగది వండిన కుండాగది తెల్లవార్తె చలి శవమైతుంది జరిగే కార్యక్రమాన్ని జరిపిస్తామంటున్నారు కొంతమంది కాష్టం తీరుతున్నారు పాట పాడినా దానికి ఒక అర్థం ఉన్నది అర్థం లేని పాట పాడినా అర్థం ఆలోచన లేక మాట్లాడిన మాట గురి చూడకుండా వదిలిపెట్టిన బాణము లెక్కుంటుంది ఈ అత్త తల్లి ఆయే సమయానికి కోడలకు అత్త తల్లి అయితే కొద్దిగా నమేష్ కనిపిస్తుంది కదా నా కొడుకు నా దగ్గర ఉండద్దని కొంత దూరాన అద్దాల గెస్ట్ హౌస్ కట్టించి కొడుకును కోడలు నుంచి జ్ఞానుడనే తండ్రి ఇక్కడ తల్లి దచ్చిపోయిన సంగతి నా కుమారునికి తెలవపా అయ్యలారా ఓ ప్రజలారా నా భార్య కలేబరాని నేను అత్యంత వరదాకా కాపాడండి నా కొడుకును దోలుకోని చిన్నారి బిడ్డను కొడుకును నా కొడుకు చేతులు పెట్టి కర్మకాండ ఎత్తురారా కొడుకా అని కొడుకును తోలుకచ్చుకుంటానయ్యా అని ఆ భార్య కలేబరాన్ని ప్రజలకు అప్పచెప్పి పిల్లల పట్టుకొని కొడుకున్న గుడిలోన దేవత అవతల పడుతుంది రాలుగు జరమనిచ్చి నీ తల్లి ప్రాణం వేయింది నా ఒక్క కొడుకు కూరాడు పట్టాలన్న నీరాడు పట్టాలన్న ఇల్లు కట్టుకున్న గాని మందాడి పిల్లల కాళ్ళు మొక్కే కాలం నా కొడుకు వస్తున్నది నా కొడుకు నా బిడ్డ కాళ్ళు మొక్కాలని సాగు కొప్పుకొని ఒక్క కొడుకును ఒక్క బిడ్డను అన్నది నీకు తోడబుట్టే తమ్ముడు చెల్లెను కానీ భూమి వేసి మీ తల్లి కన్ను మూసింది కొడుక తమ్ముడిని చెల్లెను చేత పట్టి తల్లికి తలగొర్రాయి వెడితే కొడుక తలుగును పుణ్యమును తలుగును దోషమును కలుగును పుణ్యమును కలుగును దోషమును కలుగును పుణ్యమును ఆలిచము కోరికమైతే పరమన్నమైన విషమై కూర్చుంటది కొడుక గుడిలోన దేవత వేయింది నీ తల్లిని అవతల వారయ్యాలి తలగొర్రాయి పడు పిల్లల పట్టుకొని రారా నా కన్న కొడక మాట కన్న తండ్రి వాళ్ళ కంగన కన్న కొడుకు చాలుకుంటే చల్లమంటు నాన్న నువ్వు ఇక్కడనే ఉండే నాన్న నీదొక కోడల శశిరేఖను పోయి తోలకస్తానున్నాడాట అప్పుడు తమ్ముడు చేత పట్టుకున్నాడు తోడబుట్టిన చెల్లెలతో చేత పట్టుకొని భార్య భవనాల వేడికి బయలుపోతున్నాడే గా చక్రవర్తి ఎత్తావతున్నాడు ఎన్నెలా వెన్నెలా పోయి వెన్నెలా వెన్నెలా
చేసి చేసి అంటావురా పిచ్చిపోకపోడా. ఇంకేమంటారు? ఒక్కొక్కరు చేసుకున్న భార్య ఓ బుజ్జి ఓ అమ్ములు ఓ బంగారం ఇంకా మైసూరు బజ్జీ ఏం కాదు. చేసి అంటావురా. ఇట్లా ఏ గంగెత్తున నా ఒక్కొక్కలను పిలుపు చూస్తున్న గమ్మత్ అనిపిస్తుంది. ఇంకెట్లా పిలుస్తారే? అవు నాయన గిట్ల పిలుస్తారే బుజ్జి అంటే మీరు గట్టి అనుకుంటారు. ఓ బుజ్జి ఓ అమ్ములు ఓ బంగారం రాలే. నా తమ్ముడు నా చెల్లె ఏడుస్తుంది కొన్ని పాలి. మా అత్తేటి ముసల్దానికి గా పోరగన్ల కన్నా సొయ్యి కూడా ఉండద్దా. ఏ ఉన్నా మంది టీవీలలో మూచి పెట్టబోతా. మీ టీవీకి ఏమైందో? నాకైండు వైటు. మా తల్లి లేదు, మా తల్లి చనిపోయిందే. ఏంది? మా తల్లి చచ్చిపోయింది. మీ అవ్వ చచ్చిపోయింది. మీ అవ్వ లచ్చవా బంగారు సొంటి మా అత్త పానం బోంగా నేను ఎంత అది కచ్చింది. నన్ను కన్న బిడ్డ లెక్క చూసుకుంది. మా అత్త పానం బొంగ ఒక్క మాట చెప్పపోయా నాకు. ఏమంట? మా అత్త దేవత కానీ మా అత్త లంజకు మానం ఉండాలి. నడువు పోదంపా తల. ఎదిగిన కొడుకున్నాడు, ఎదిగిన కోడళ్ళు ఉన్నది, వాళ్ళ కడుపుల పిల్లలు ఉడితే ఎత్తుకొని ముద్దాడాలనే గుణం ముసల్దానికి ఉండద్దా? సప్పుడు ఏం లక్ష్యమో చూసుకునే వెళ్దాం. ఇప్పుడు నేను ఇంటికి కోడలుగా నా కూడితే దాదుకొని వచ్చిందా మా అత్త గంట దాయతందుకు వచ్చిందా? ఏమంటే నాడు పోదంపా పోదంపా చెప్పేది విను. మీ తమ్ముడు చెల్లె ఉట్టుడేంది, నీ అవ్వ దచ్చుడేంది, దబ్బన మనం జాదుకుంటాం అనుకో. నీ గండం నా గండం ఊరోళ్ళ గండం నీ అయ్య గండం అందరు చచ్చినా మళ్ళీ నేను చావద్దు. ఒక్కదాని ముద్ర బతకాలి. చెప్పేది విను. పోరగండ పట్టుకపోయి ఒరే ముసలి కుక్క ముసలి తనానికి పిల్లలు కంటావురా, ఎవరిని విచారం చేసి కన్నావురా? కొడుకు కడుపుల పిల్లలు పుట్టాలని కోటి దేవుళ్ళకు 101 వ్రతాలు అవ్వా నువ్వు పట్టద్దారా? నేను తలగొర్రాయి పెట్టేటోని కాదు, వచ్చేటోని కాదు. పోరగండ తీసుకుపోయి నీ నాయన కాళ్ళ కాడ వారేసి రాపో. నువ్వు కాకపోతే నేనా మంచిగా చెప్తలేనా? గట్టిగా అయితే గుడ్డేలు పక్క తల పాటు వాళ్ళ ఈ కోళ్ళు బండి నడిపోతుందా? నీకు నడిపోతుందా? తీసుకురా పోలే వేసి పీకుదాం. ఏంటంటే బయట తోకపోతావే నిన్ను ఎక్కడ నమ్మకతుంది దాన్ని నమ్ముతో దిక్కులేరు. అత్తవరా పోతావా 10 రూపాయలు నువ్వు పోతానికి ఇంకోదని తీసుకు తేరా 5 పోతే వచ్చావా తేరా? తెత్తారు వచ్చిన లంచాన్ని గీకిస్తా తెచ్చిన అవ్వని గీకిస్తా. నేను పెళ్లి లంచం అవు రచ్చా ఎంతమంది వచ్చేసావు నువ్వు? అవు కొట్టుకున్నారు కూడుండాల బిడ్డ అని చెప్తావా? నువ్వేమంటావు? అత్తకేస్తే నేను బిడ్డ ఏడ్చడానికి ఓ నువ్వు బాగా చెప్తారు. ఆ బిడ్డ అయితేనే ఏడుస్తుంది. ఎంత తప్పచ్చిన కోడలు నావా నేను దిక్కులేని పచ్చిన అయితే అవను ఊకుంటే నీ ముందే అమ్మోతే నవని ఎత్తి పచ్చి ఊసినట్టు ఊసింది. ఒక్క మాట నా తల్లికి తలగొర్రాయి పెట్టు నువ్వు వద్దంటున్నావు. మారే రేపటి కాల నీ అమ్మగారి ఇంటికాడ నీ అవ్వ చచ్చిపోయినా, నీ అన్నగారి చచ్చిపోయినా, నీ అదినే చచ్చిపోయినా, నీ అయ్య చచ్చిపోయినా నువ్వు ఓడు బంధు. మా అమ్మ చచ్చిపోయినా, మా అయ్య చచ్చిపోయినా, మా అన్న చచ్చిపోయినా, తమ్ముడు చచ్చిపోయినా,
మా మరదలు చచ్చిపోయినా 2 క్వింటాల బియ్యం తీసుకుపోయి నెల దిన వెళ్ళకుండా అని బోసిల్లంటే నీకోసారి నాకోసారి ఉంటా అదే మీ ఎవరన్నట్టుగా అన్నారు మా సౌదాలు మీ ఎవరు కానీ ఇట్లా మేము వద్దన్నా ఆమె వద్దన్నావా నీ కైకిరిచ్చిన మరి చెప్పు అని నన్ను ఈడ ఒడువు అని కైకిరిచ్చిన నీకేదో అవ్వ నచ్చుకోకున్నందుకు ససుపీట అది వీక్తే ఇంకోనికి ఇస్తా అంటలేదు అక్కడ కట్టి ఉందమ్మా నడువు మమ్మీ బాయ్ నడువు నీ గాడౌట్ ఎందుకు వచ్చింది మమ్మీ కొట్టకముందే పిల్లలు పుట్టిన ఆడతల్లిని ఎంత కొట్టు ఆ పిల్లల మీద ప్రేమ కొరకన్నా ఇంకా వాడి ఆడతల్లైన ఉంటుంది పిల్లలు పుట్టని తల్లిని వచ్చామనుకో అవ్వగారి గడ్డెక్కుది అన్నదమ్ములుంటే అన్నదమ్ములు చెప్పుకుంటే బావలకు రోకలు బండలు ఎక్కిస్తారు దానికి పిల్లను ఆజ్జలను బస్తం నిలబడ్డది అల్లుకగంటి పీక్తే వీకని బిడ్డ ఇంకో దాన్ని తెచ్చి చేస్తా అంటే చూస్తారు హుస్నాబాద్ అంకనే పిల్లని చూస్తారు వారం రోజుల ముందు లగ్గం తయారైతే పక్క పోటీ ఊకుంటారా వచ్చి ఆ ఇంకన్నా అడుగుతారు పిల్లగాడు మంచోడేనా ఏ పిల్లగాడు నంబర్ ఏక మనిషి కానీ మొదటి పిల్లం అయితే పిల్లలు ఊటక ముందు దెంక పీకిందని ఎంకన్నా అంటూ పూరం దగ్గర ఏమనుకుందో ఇచ్చేటోడు పిల్లనిత్తడాయే అమ్మా కొట్టుకున్నోళ్ళు లేరా కూడున్నోళ్ళు లేరా కోట్ల విడాకులైపోయినాక మళ్ళా కలిసినోళ్ళు లేరా నేనేమన్నా తలగొర్రాయి పెడితే మా అబ్బాయి ఏమన్నా లేచెత్తదా ఇయ్యలైన పోయేది రేపైన పోయేది పెందం పోతనకు పెందమైతే దొరకది వాడు భార్య కడ్డామురో గారదు వస్తున్నాడు సంసారం సెలగబట్టకపోదా నా భార్య ఎట్లయితే వెనుకకు మరి రావాలి నీ 2 కళ్ళు మొక్కుతానే పెన్నా మీరు మొక్కించుకుంటారు వరా రాజాక పెళ్ళంకాయలు మొక్కుతారా అరే ఇంటికి నీ పెళ్ళగా నువ్వు మొక్కు అద్దాలనా నిజంగా అందుకే నిండు రూపాయి ప్రేమలో బారానమందం ఏ పురుషుడైనా దాస్క తిరగాలి బారానమందం ఎవరి మీద చూపించాలి తల్లిదండ్రి మీద అచ్చబోయే ఆడపిల్లల మీద అన్నదమ్ముల మీద చారాన భార్య మీద చూపియొద్దని నేను అంటలేను చూపించమనే చూపియాలి ఒక్కొక్క కోడల్ది ముసలు చూస్తే ఓర్వది గంజి పోయి తింటే ఓర్వది శాతక పంట కూడా ఓర్వది కొడుకనేవాడు ముందు జ్ఞానుడు కావాలి పిల్లావు లేనప్పుడు తన తల్లిని కూర్చుండబెట్టుకొని అమ్మా నువ్వు లేకపోతే ఈ ప్రపంచానికి నేనెవడు నువ్వు తెలవదు కదా అమ్మ నీకేం బాధ నేను లేనా అండి పెడితే పెట్టుకుంటది ఏమన్నంటే నన్ను నాకు చెప్పు నేను అడుగుతా నీకేం బాధనే మమ్మీ ఈ ఒక్క మాట చాలు కొడుకులు అనే మాట ముసలొల్లు తినకున్న సగము కడుపుకు తిని ఆనందంతో ఆయుష్ వెంచుగా బ్రతుకుతారు తల్లిదండ్రి తర్వాత పెళ్ళాన్ని విరుసుకొని ఓ చెడిపోయిన రండయ్యల్ల ఇంత రేపు మంట మనమేం కొంట పోతమే నాకు లేకున్న పర్వాలేద బామా నా తల్లిదండ్రి నవ్వు నా గరుసుకోమని